జై శ్రీరామ్. రాముని చరితము రామాని గుణగానము. రాముని చరితము రామాని గుణగానము. చేసినంత పుణ్యము సర్వపాపహరణము. ఇహమునందు పరమునందు భక్తి ముక్తిదాయకం. రాముని చరితము రామాని గుణగానము. అయోధ్యాపురిలోన దశరథ మహారాజు పుత్రకమేష్టి చేసి ముగ్గురు భార్యలతోనూ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముద్దు కుమారులు జన్మించే. రాముని చరితము రామాని గుణగానము. ముద్దుల కుమారుల చేరి మురిసెను ఆ మహారాజు ఆనందాశ్రువులతో హృదయము పొంగిపోయే. అయోధ్యపురమంతా ఆనంద ఉత్సవములే. శ్రీరాముని చరితము రామాని గుణగానము. కౌశిక యాగము కాచ మునితో నడిచెను రామా. సౌమిత్రేతడు రాగా రాక్షసులను హతమార్చే. మునుల యాగమే రామ లక్ష్మణులు కాపాడే. రాముని చరితము రామాని గుణగానము. విశ్వామిత్రుని తోడా మిథిలకు చేరే రామా. సీతా స్వయంవరమే ప్రకటించే మిథిలాధీశ. శివధనసునే విరిచి సీతనే వరించే శ్రీరాముడు. రాముని చరితము రామాని గుణగానము. లోకములే హర్షించే దివివిరి వర్షము కురిసే. దశరథుడే మురిసేను జనకుడు ఆనందించే. సీతారామ కళ్యాణం లోక కళ్యాణం బాయే. రాముని చరితము రామాని గుణగానము. చేసినంత పుణ్యము సర్వపాపహరణము. ఇహమునందు పరమునందు భక్తి ముక్తిదాయకం. రాముని చరితము రామాని గుణగానము. జై శ్రీరామ్.